శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా దేవతాభ్యో నమ. జయ జయ శంకర హర హర శంకర. ఈరోజు మనం రాజశ్యామల అమ్మవారి యొక్క సన్నిధానంలో నుండి ఈ వీడియోని ప్రేక్షకులందరికీ, భక్తులకి అమ్మవారి యొక్క సాధన వల్ల కలిగేటువంటి యొక్క ఫలితాలని ప్రతిరోజు కూడా కొంత సమయం అమ్మవారికి కేటాయిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. ఇప్పటికి అనేక ప్రాంతముల నుండి మరి అమ్మవారిని దర్శించటానికి భక్తులు విశేషంగా ప్రతిరోజు అమ్మ సన్నిధానానికి విచ్చేసి చక్కగా యాగ కార్యక్రమములలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మ సేవలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అట్లనే ఆలయ నిర్మాణము మహాసంకల్పము, స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం, అమ్మదయ, భగవత్ సంకల్ప బలం, పట్టుదల, కృషి ఇవన్నీ కలగలిపి తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆలయ నిర్మాణానికి మన సభ్యులు, భక్తుల యొక్క సహాయ సహకారములు అన్నీ కలగలిపి మరి ఆ తపోశక్తితో సాధకులు ఎంతోమంది ఉపాసన పరుల యొక్క కోరిక అది. జగద్గురువుల యొక్క శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క, శృంగేరి స్వామివార్ల యొక్క, ఆమ్నాయ పీఠాల్లో ఉండబడేటువంటి జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం రాబోయే తరాలకు ఈ యొక్క స్వర్ణ దేవాలయము అనేటువంటిది అన్ని రకాలుగా అందరూ అన్నీ ఉండి నిర్మాణము చేయటము వేరు. కేవలం తపోశక్తితో మరి భక్తితో స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో అడుగులో అడుగు వేస్తూ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ట్రస్ట్ ఇప్పటికీ సహస్రాధికముగా యాగములు పూర్తి చేసుకొని అనేక రకాలుగా ఈ యాగములు కొనసాగించడానికి అనేక రకములైనటువంటి ఒక కోటిమూతక యాగం, ఇతరత్ర యాగాలు ఇవన్నీ కూడా భక్తులందరికీ తెలుసును. ఇదే స్థలంలో మనం చేసినటువంటి ఒక కార్యక్రమాల వివరములన్నీ కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుండి స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఇది చేస్తున్నాము అని అడగక ముందే ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం పట్ల ఉండబడేటువంటి ఒక సభక్తి, శ్రద్ధ, భావన, అమ్మ సంకల్పం, 16 అడుగుల మూర్తి అమ్మవారు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా 25 సంవత్సరాల పాటు నిర్విరామంగా మరి అమ్మ తపస్సుకు మెచ్చి కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడా అంటే ఎవరెవరు ఏ సాధన చేస్తారో ఆ సాధనకు ప్రతిరూపంగా ఆ దేవతలు మనకి విగ్రహ రూపంలోనో, గురువుల రూపంలోనో, సాధనా రూపంలోనో, చిత్రపట రూపంలోనో మన కళ్ళ ముందుకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సాధనకు ఆలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో అమ్మ అనుగ్రహం ఉంది కనుకనే అమ్మవారు అత్యంత వైభవపేతముగా, అత్యంత సౌందర్యవతి స్వరూపంతో అమ్మవారు మరి మహాకవి కాళిదాసుకు ఏ విధంగా అయితే దర్శనమిచ్చారో ఆ విధంగా 16 అడుగుల మూర్తి ఇప్పటి వరకు యావత్ ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడా కూడా రాజశ్యామల అమ్మవారికి అంటే అస్సాం గౌహతిలో, కామాఖ్యలో దశమహావిద్యల గురించి, ఆ క్షేత్రాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత విడివిడిగా దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ మాదిరిగా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పము ఏ కారణం చేత చేస్తున్నామంటే మనం పరిపాలించేటువంటి ఒక రాజులు, ప్రజలు, ఈ లోకము, యావత్ సృష్టి మొత్తం కూడా మరి సరైనటువంటి ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా యావత్ జీవకోటి మొత్తం కూడా
వాళ్ళకి కావలసినటువంటి యొక్క కామ్యములన్నీ కూడా నెరవేరడానికి అమ్మ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సస్యశ్యామలమైనటువంటి యొక్క లోకం క్షేమంగా మరి ప్రతి ఒక్కళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగటానికి ప్రతి ఒక్కళ్ళు సాధనలు ఉపాసనలు చేస్తూ ఉంటారు. దశమహావిద్యలలో ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత పైన మరి ఆ సాధన చేయాలనేటువంటి ఆ యొక్క కామ్యం కలుగుతుంది. ఒకళ్ళకి బగలాముఖి అమ్మవారంటే ఇష్టం, ఒకళ్ళకి ప్రత్యంగిరి అమ్మవారంటే ఇష్టం, ఒకళ్ళకి వెంకటేశ్వర స్వామి వారంటే ఇష్టం, ఇంకొకరికి శ్రీరామచంద్రమూర్తి అంటే ఇష్టం. ఇట్లా ఆ దేవతను ఉద్దేశించి అక్షర లక్షలు జపం చేస్తూ ఉంటారు. ఈ ఎవరెవరు ఏ ఏ ఉపాసనలు చేసినప్పటికీ కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే ఆవిడ మంత్రనాయకిని, మంత్రాలన్నిటికీ కూడా మంత్రిని, మంత్రనాయకిని కాబట్టి వాక్కు అధిష్ఠితమైనటువంటి యొక్క స్థితికి ఆవిడ అధికారిని. ఆ మంత్రాలన్నిటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఒక మరి నాయకత్వాన్ని అమ్మవారు నిర్వహిస్తూ ఉంటుంది. రాజశ్యామల అమ్మవారి యొక్క దర్శనము, రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన చేత వ్యాపారంలో అభివృద్ధి రావాలి అంటే ఏ విధంగా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలో అలాంటి స్థితిని అమ్మవారు కలిగిస్తుంది. అమ్మవారు అర్చన చేస్తే రాజకీయ నాయకులైనప్పటికీ కూడా అంతే. ఎప్పుడైనప్పటికీ కూడా ఉపాసనా బలము అనేటువంటిది తగ్గినప్పుడు, మనుజుడు దైవ బలాన్ని కోల్పోయినప్పుడు తాను సమస్యల వలయంలోకి వెళుతూ ఉంటాడు. భగవత్ ఆరాధనలో ముఖ్యంగా శ్యామల అమ్మవారి యొక్క ఉపాసన చేసినట్లయితే ఆ సమస్యలలోకి వెళ్లకుండా వ్యూహాత్మకంగా మరి తనని తాను రక్షించుకుంటూ ఇతరులకు ఇబ్బంది లేకుండా తన జీవన మనుగడ కొనసాగించడానికి కావలసినటువంటి ఒక శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా శ్యామల అమ్మవారు ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతో మహిమాన్వితమైనటువంటి మరకత స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి ఒక ఆ అమ్మ ఎన్నో అక్షర లక్షల జప ఫలితముగా మరి ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఒక అనుష్ఠానాలు, హోమాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రత్యేకంగా ఆర్థిక పరమైనటువంటి ఒక సమస్యలు, ఇతరత్ర సమస్యల కోసం భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి 9 రకాల పండ్లు, 9 రకాల పుష్పములతో అర్చన చేయించుకొని అమ్మవారికి ఆవరణార్చన అనే పూజా కార్యక్రమం ఉంటుంది. అది నిర్వహించి తీర్థప్రసాదములు స్వీకరించి వారు అనేక రకాలుగా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక సమస్యల్లో నుండి బయటికి రావడం జరిగింది. ఇలా సహస్ర యాగములలో ఎందరికో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కనుకనే ఇవాళ స్వర్ణాలయ నిర్మాణానికి ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా మరి భక్తులందరూ కూడా వారి వంతుగా ముందు ఆలయ నిర్మాణము, ఆ తర్వాత అమ్మవారికి కావలసినటువంటి ఒక సకల విధములైనటువంటి ఒక మరి స్వర్ణ ప్రాకారములు ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయడానికి మరి ఆ దైవ బలమే, ఆ దైవ సంకల్పమే మన చేత నడిపిస్తున్న మరి ఈ కార్యక్రమంలో భక్తులు కూడా మీకు ఉండబడేటువంటి యొక్క సమస్యలు ప్రతి వాళ్ళకి ప్రస్తుత కాలంలో మరి కరోనా దగ్గర నుండి మొదలుకొని ప్రతి సంవత్సరం వారికి ఉండబడేటువంటి ఒక సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ప్రతి వాళ్ళ జీవితంలో ఈరోజు సగం ఆయుష్ తగ్గినట్లుగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి విపరీతంగా సమస్యలు మేము తట్టుకోలేము, మా వల్ల కాదు అనుకున్నటువంటి వాళ్ళందరూ ఈ అమ్మవారి దర్శనానికి అట్లనే సకల ఐశ్వర్యాలని ప్రసాదింపచేసే విధముగా లక్ష్మీ గణపతి స్వామి వారి దర్శనం కోటి మోదక యాగముతో మరి ఎన్నో యాగముల యొక్క పుణ్య ఫలితములు ఈ యొక్క మూర్తులకు జగద్గురువుల యొక్క ఆదేశానుసారము లోకక్షేమం కోసం చేసినటువంటి ఒక ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాల తపోశక్తిని, ఎందరో సాధకుల యొక్క తపోశక్తిని
మరి ఇక్కడ దారాదత్తం చేసి ఆ యొక్క తపోశక్తికి సంబంధించి స్వర్ణాలయ నిర్మాణం కోసం జరుగుతున్న యాగంలో ఆ అమ్మవార్లకు ఆ ఆలయం పూర్తి కావాలి అని సర్వజన ధన మరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉండబడేటువంటివి అవన్నీ కూడా మరి ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా, అందుకే ప్రతి ఒక్కరు కూడా మీరేం చెప్పుకోవాలి అంటే మీ వ్యాపారాలకు సంబంధించి మీకు ఉండబడే సమస్యలను అనుసరించి ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పాలు ఉంటాయి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అని చెప్పి మనం సంకల్పాలు చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఒక మనిషి తాను జీవితంలో పదే పదే ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళు అభివృద్ధిలోకి రావడం లేదు అంటే దానికి కారణం నరఘోష, అదే మాదిరిగా దిష్టి దోషము లేదా ప్రయోగ బాధలు, ఇతరత్ర అనేక రకాల మరి సమస్యలు ఇవన్నీ ఉన్నాయని మనం నమ్మవచ్చా? నిజంగా ప్రయోగాలైనటువంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పడానికి మనం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక మరి శక్తి ఉంది. ప్రయోగాలు జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ప్రయోగాలు ఇక్కడ ప్రత్యంగిర అమ్మవారికి హోమాలు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ జీవితాలలో అమ్మవారి యొక్క యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఆ ప్రయోగాలన్నీ తీరిన తర్వాత ఒక్క రోజులోనే మార్పు వచ్చినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అన్నిటికీ మూలం నమ్మకం. నా జీవితంలో నేనే ఎన్నో కష్టాలను నష్టాలను ప్రతిక్షణం అనుక్షణం ఫేస్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా. అయినప్పటికీ అమ్మవారి యొక్క అనుష్ఠాన బలంతో దైవ బలంతో వాటిని మనము ఆ ప్రభావానికి లోను కాకుండా ముందుకు వెళ్ళవచ్చు. ఎంతో జాగ్రత్తగా ఉండే మనము మన పాటికి మనం ప్రయాణం చేస్తూనే ఉన్నప్పటికీ కూడా అవతల వచ్చేటువంటి వాళ్ళు సరైన మార్గంలో లేనప్పుడు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎలా అయితే జరుగుతాయో మన జీవన విధానాల్లో కావాలని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పులు చేయరు. మన ఎదుట ఉండబడేటువంటి ఒక ఈ సమాజంలో ఉండబడేటువంటి ఒక వ్యక్తులకి మధ్య ఉండబడేటువంటి ఒక మరి నిత్య నైమిత్తిక కర్మలలో సమాజంలో మనం ఒక్కళ్ళం కానీ మనం ఒక్కళ్ళం సపరేట్ కాదు. ఇతరులతో సత్సంబంధాలు అనేటువంటివి పెట్టుకునేటువంటి ఒక సమయంలో మనము ఎదుటి వాళ్ళతో చేసే స్నేహం అవ్వచ్చు, వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఒక అంశాలలో మనం బయటికి వెళ్ళి అడుగు పెట్టింది మొదలుకొని ప్రతి విషయంలో కూడా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటిది మనకు రాసి పెట్టి ఉండదు. మన మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది. మరి అలాంటప్పుడు ఈ జీవన విధానంలో వచ్చేటువంటి ఒక ప్రమాదాలు ఊహించగలమా? అదే మాదిరిగా శ్రీరామచంద్రమూర్తికి స్వామివారికి మరి ఆ లంకా సామ్రాజ్యంలో ఉండబడేటువంటి ఒక సీతా అమ్మవారిని తీసుకొని రావటానికి ఎట్లయితే మరి వానరులు, హనుమంతుల వారు వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఒక సైన్యంలాగా ఉండి ఆ రామాయణంలో అమ్మవారిని అన్వేషణ చేసి అమ్మవారిని దర్శించి శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి పట్టాభిషేక కార్యక్రమాలు ఇవన్నీ ఏ విధంగా అయితే మనం పురాణ వాంగ్మయముల ద్వారా తెలుసుకోగలిగామో మన జీవితంలో కూడా మనకు ఒకరికొకరికి సహాయ సహకారాలు అనేటువంటిది ప్రతి ఒక్కరి నుండి చాలా అవసరం. సహాయం పొందేటప్పుడు బాగానే ఉంటుంది. ఆ సహాయం తిరిగి వాళ్ళకి ఆ పొందినటువంటి ఒక సహాయ సహకారాలని తిరిగి వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక క్రమంలో పూర్వజన్మ కృత ఫలితమో లేకపోతే ఇతరత్ర కారణాలు తెలియదు, ఆ ఇరువురు మధ్య ఉండబడేటువంటి ఒక మైత్రేయి భావన తొలగి శత్రుభావాలు వస్తూ ఉన్నాయి. అంటే దానికి కారణం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగే అవకాశం లేకపోవటం. ముఖ్యంగా కలియుగంలో అన్ని కాలానుగుణంగా జరిగితే మరి మన గొప్పతనమేమి, మనం అందరికంటే గొప్పవాళ్ళమని మనమే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనల్ని మించిన శక్తి ఏదో ఉంది. ఆ శక్తిని కంట్రోల్ చేయగలిగే శక్తి దశ దిశల
మనల్ని రక్షించబడేటువంటి ఒక శక్తి దశమహావిద్యలలో రాజశ్యామల అమ్మవారు కాలభైరవ స్వరూపం. అష్టభైరవులకు ప్రతిరోజు పూజ, ప్రత్యంగిర హోమాలు, ఇవన్నీ కూడా ₹1 ఇక్కడ మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. నేరుగా మీరు మొదటి నుంచి కూడా అదే చెప్తూ ఉన్నాను, మీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పూజలు చేయించుకోండి. అవి పూజా ద్రవ్యాలు మీరు నేరుగా తెచ్చుకోండి, కూర్చోండి. సమస్యలు పరిష్కారం అయిన తర్వాత మీరు తోచింది ఆలయ నిర్మాణానికి సహకారం చేయండి అని చెప్తున్నాను. కానీ కొంతమంది గురువుగారు 5,000, 10,000, 3,000, 4,000 చెప్తున్నారంటే మీరు ఎక్కడో దూరాభారంలో ఉన్నారు. అక్కడ కార్యక్రమం మీరు చెప్తున్నటువంటి ఒక సమస్యను అనుసరించి 1000 జపం చేస్తే, 1000 హోమం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే 1 కేజీ ఆవు నెయ్యి చాలు. మీ సమస్య తీవ్రంగా ఉంటే 10 కేజీల ఆవు నెయ్యి పడుతుంది. అప్పుడు 10,000 ఆవు నెయ్యికి పడుతుంది. వనమూలికలు, ద్రవ్యాలు, మీ సమస్యను అనుసరించి హోమ సంఖ్య, జప సంఖ్య, తపోశక్తి పెంచాలి. ఆ వానర సైన్యంలో ఆ శ్రీరామచంద్రమూర్తి అందరి పరివారం సైన్యం ఎట్లయితే పెంచుకున్నారో దైవ బలానికి సంబంధించిన అనుష్ఠాన బలం పెంచుకొని మీ సమస్యల నుండి మీరు బయటికి రావడానికి కావలసినటువంటి ఒక శక్తి ఈ అమ్మవారి దర్శన మాత్రము చేత లభిస్తుంది. మీరు మీకుండబడే సమస్యల్ని నేరుగా వచ్చి చెప్పుకోవటం వల్ల నాకు అర్థమవుతుంది. నేను హోమం చేసే సమయంలో ఫోన్లు చేసి ఆ గురువుగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లేకపోతే ఇంకోటి అంటే, ఇక్కడ ఆధ్యాత్మికంగా మనమందరం కూడా భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఈ ఆలయం అనేటువంటిది లోకానికి అందించాలనే ఒక దృఢ సంకల్పం కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో పెద్దల యొక్క ట్రస్ట్ బోర్డు ఇవాళకి మనకు ఉండబడేటువంటి ఒక శిష్యులు 10,000 మంది సుమారుగా మనందరికీ పరివారం ఉన్నారు. వారందరూ సహాయ సహకారాలతో ఈ ఆలయం సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అనుకున్న సంకల్పం చేసిన నిమిషంలోనే 60 ఎకరాలు భూమి ఇక్కడికి రావడం జరిగింది. ఇక దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు. ఇక్కడ ఆలయ నిర్మాణము చేసే ప్రయత్నంలో ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఏర్పాట్లన్నింటినీ చేసే క్రమంలో కూడా దైవబలం నాకు ఉండాలనే ఉద్దేశంతో మీ సమస్యలు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంకల్పాలు రెండింటిని కలిపి చేయటం వల్ల అమ్మ నీకు స్వర్ణాలయం నిర్మాణం చేయాలనే సంకల్పంలో మేము పాల్గొంటున్నాం. మా కష్టాలు తీర్చు తల్లి, మమ్మల్ని రక్షించి కాపాడమ్మా, మాకు సరైనటువంటి ఐశ్వర్యాలని, మంచి ధర్మ మార్గమైనటువంటి ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేయి తల్లి, సదా నీ సేవలో ఉంటామని చెప్పి అమ్మ పాదపద్మములను శరణాగతి పొంది మీరు ధన్యులు అవ్వాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఆర్థిక వనరులకు, పూజా కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో ఎన్నో రకాల పూజలు చేస్తున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఏ పూజారైనప్పటికీ కూడా భక్తులు ఇచ్చినటువంటి ఒక ధనద్రవ్యాలతో వాళ్ళు పూజలు నిర్వహించడానికి వెళ్ళి ఆ ఆలయాల్లో ఉంటారు. కానీ ఉపాసనా బలం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి, ఈ లోకానికి ఒక ఆలయాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో దానికి ట్రస్ట్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసి, అకౌంట్ డీటెయిల్స్ అని దానికి అనుసంధానం చేసి, పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయగలుగుతున్నామంటే అక్కడ నడిపిస్తున్నటువంటిది అమ్మవారు, నేను కాదు. ఇది నా గొప్పతనం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. భక్తుల సహాయ సహకారంతో ఈ ఆలయం పూర్తవుతుంది. ఇంకొక 5 ఏళ్ళు పడుతుందో, ఇంకో 6 ఏళ్ళు పడుతుందో, 7 ఏళ్ళు పడుతుందో, అడుగు వేద్దాం. 25 ఏళ్ళు కష్టపడితే అమ్మవారి రూపం వచ్చింది. నా వయసు వస్తుంది. శిష్యులందరూ నాకున్న సంకల్పాలను చెప్పిన తర్వాత వాళ్ళపైన ఇది ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటిది కూడా వాళ్ళకి తెలియచేస్తూ, ఆలయ నిర్మాణము, స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఆనందం రావటం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ శక్తిని అనుసరించి ప్రత్యేకంగా రేపు పౌర్ణమి, మనం శ్యామల అమ్మవారికి సంబంధించిన దాంట్లో చైత్ర పౌర్ణమి రోజున, పౌర్ణమి, అమావాస్య, విశేష పర్వదినాల్లో ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు పూజా ద్రవ్యాలు తెచ్చుకుంటే ఇక్కడ ఉచితంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాలేనటువంటి వాడు ఆ పూజా ద్రవ్యాలు, మీ సమస్యలను అనుసరించి పూజా ద్రవ్యాలు, దీక్షా విధానం చెప్పడం జరుగుతుంది. ఆ మెయింటెనెన్స్ మీరు పంపించి ఆ ద్రవ్యాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని, తద్వారా ఆ కార్యక్రమం యొక్క పూర్ణావతి రోజు డేట్ చెప్పడం జరుగుతుంది. అప్పుడైనప్పటికీ కూడా వచ్చి ఆ పూర్ణావతిలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి
ఆ పరదేవత కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ, ఈ 9 రకాల ప్రదక్షిణ, 9 రకాల పుష్పాలు, ఇవన్నీ కూడా అమ్మవారికి 9 అంటే చాలా ఇష్టం. ఆవిడ 9వ మహావిద్య, దశమహావిద్యలలో. అందువల్ల 9 అనేటువంటి ఒక సంఖ్య మనం వాహనాలకి, ఇంట్లో కూడా లక్కీ నెంబర్ 9 అంటూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఎవరెవరికి ఎలాంటి భోగభాగ్యాలు కావాలి అన్న వాళ్ళ జీవితాల్లో రాజభోగాలు రావాలంటే కూడా మరి శ్యామల అమ్మవారి యొక్క సాధన ఒక్కసారి చేసి చూడండి. ఒక్కసారి ఈ అమ్మవారి దర్శనం చేసి చూడండి. అమ్మవారి యొక్క యాగ తీర్థాన్ని స్వీకరించి చూడండి. ఆ చేసిన మరుక్షణం మీ జీవితాల్లో మార్పు రాకపోతే మీరే గురువుగారు ఇన్ని చెప్పారు, ఇన్ని చేశాము, మీరు చెప్పినవన్నీ కూడా అంటే మిమ్మల్ని ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాను. సభక్తి శ్రద్ధా భావన నా గురోరధికం, గురువాక్యం కర్తవ్యం. మనం చేసినటువంటి ఒక ప్రారబ్ధపు కర్మలు ఉంటాయి. కొంతమందికి 10 సార్లు పారాయణ చేస్తే, ఆ అమ్మవారి దగ్గరికి 10 సార్లు ప్రదక్షిణాలు చేస్తే, అమ్మవారికి 10 సార్లు పూజ చేస్తే ఆ కర్మదోషం తొలగుతుంది. ఇంకొంతమందికి కర్మదోషం తక్కువగా ఉంది, ఒక్కసారి ప్రదక్షిణతోటి తీరిపోతుంది. ఎలాంటి దుష్ట ప్రయోగాలున్నా, ఎలాంటి దుష్కర్మలున్నా రాజశ్యామల అమ్మవారికి నవావరణార్చన, శ్రీచక్రార్చన, శ్రీ విద్యా స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి మరి ఈ యొక్క క్షేత్రము సహస్రం పైగా మరి యాగాలు చేసినటువంటి ఈ స్థలంలో అమ్మ దర్శనం చెయ్యండి. అమ్మవారి యాగాలలో పాల్గొనండి. అమ్మ ఆలయం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ సహాయ సహకారాలు అందించి మీరు అభివృద్ధిలోకి వచ్చి, మీరు ఆ సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణం మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.